హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. గారెలు రెసిపీ. గారెలు చేసుకోవాలంటే మినపప్పు నానబెట్టి కడిగి రుబ్బుకుని గ్రైండర్ క్లీన్ చేసుకోవాలి కదా. అంత శ్రమ అనేది లేకుండా సింపుల్గా టేస్టీగా 10 నిమిషాల్లో పిండిని కలుపుకొని గారెలు అనేవి చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పైకి క్రిస్పీగా, లోపల గుల్లగా, చాలా కమ్మగా అనిపిస్తాయి. కిచెన్లో అస్సలు శ్రమ అనేది ఉండదు. దానితో పాటు చట్నీ అనేది చేసి చూపించాను. రెసిపీ అనేది మీకు బాగా నచ్చుతుంది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా ఉంటుంది. మీ అందరికీ రెసిపీ బాగా నచ్చుతుంది. ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా ఉప్మా రవ్వ తీసుకుని వేసుకోండి. బొంబాయి రవ్వ అంటాం కదండి. దానిలోకి 1/2 కప్పు వరకు అటుకులు తీసుకుని వేసుకోండి. ఇవి రెండు కూడా బాగా కలిపిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకోండి. రవ్వ అటుకులు కూడా బాగా నలిగి మెత్తని పౌడర్ లాగా అవుతుంది. మరీ అంత పిండిలాగా అవ్వాల్సిన పని లేదండి, కొంచెం బరకగానే ఉంటుంది. ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని మనం ఏ కప్పుతో అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రవ్వకి 1/4 కప్పు వరకు పెరుగుని కానీ చిక్కటి మజ్జిగని కానీ వేసుకుని తగినన్ని వాటర్ని పోసి రవ్వంతా కూడా పెరుగులో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. రవ్వ అనేది మరీ జారుగా ఉండకూడదు, అలాగే మరీ గట్టిగా ఉండకూడదండి. మీడియంగా కలుపుకోండి. ఒక 10 నిమిషాలు నానినట్లయితే రవ్వ అంతా కూడా వాటర్ని పెరుగుని బాగా పీల్చుకుని బ్యాటర్ గట్టిగా వస్తుంది. ఈ లోపుగా మనం 2 బంగాళదుంపలు తీసుకుని కుక్కర్లో వేసుకుని కట్ చేసుకోండి. కట్ చేసి కుక్కర్లో వేసుకుని 1 గ్లాస్ వాటర్ పోసి కొంచెంగా సాల్ట్ కూడా వేసుకుని కుక్కర్కి మూత పెట్టి 2 నుండి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత చూపిస్తాను. ఈ లోపుగా మనం నానబెట్టి పెట్టుకున్న రవ్వ కూడా బాగా నాని ఉంటుంది. అలాగే దుంపలు కూడా బాగా ఉడికిన తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈ లోపుగా మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని 2-3 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పును వేసి దోరగా ఫ్రై చేయండి. గారెల పిండి నానే లోపుగా మనం చట్నీ అనేది చేసుకుందాం. శనగపప్పు అంతా కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసి ఒక గిన్నెలోకి వేసేసుకోండి. అదే ఆయిల్లోకి మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుని వాటిని కూడా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని వాటిని కూడా పచ్చిమిర్చితో పాటు బాగా ఫ్రై చేయండి. దీనితో పాటు కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుని కొంచెంగా చింతపండుని కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా మగ్గించండి. బాగా ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన పని లేదండి, కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతాయి. ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారి పెట్టుకోండి. ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టి చల్లారి పెట్టుకోండి. ఇదే కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని చట్నీకి పోపు అనేది కూడా రెడీ చేసుకుందాం. ఆయిల్ వేసుకుని కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దంచిన 2 వెల్లుల్లి రెబ్బల్ని అలాగే కట్ చేసిన కొన్ని ఎండుమిర్చి ముక్కల్ని వేసుకుని కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని పోపు అంతా కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పోపు గిన్నెను పక్కన పెట్టుకోండి. అన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిశనగపప్పు అలాగే 1/2 కప్పు కొబ్బరి ముక్కలు వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని తగినన్ని వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ని చూసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. పప్పులు అనేవి బాగా నలిగేలా వాటర్ని యాడ్ చేస్తూ కొంచెంగా యాడ్ చేస్తూ గ్రైండ్ చేసుకోండి. చట్నీ అంతా రెడీ అయిన తర్వాత ముందుగా మనం పోపు వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, పోపు అంతా కూడా చట్నీలో కలిపేసుకుని చట్నీ గిన్నెను పక్కన పెట్టేసుకుందాం.
చట్నీని టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బంగాళదుంపలను ఉడికించి పెట్టుకున్నాం కదండి, వాటిని పక్కన పెట్టుకున్నాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు రెడీగా పెట్టుకోండి. ఉడికించిన బంగాళదుంపకి పైపీలంతా ఓపెన్ చేసి పెట్టుకోండి. మనం ముందుగా పెరుగు, వాటర్ వేసి నానబెట్టి పెట్టుకున్న ఉప్మా రవ్వ ఉంది కదా, అది కూడా బ్యాటర్ అనేది బాగా గట్టిగా వచ్చి రవ్వ బాగా నాని ఉంది. ఒకసారి రవ్వని చూసినట్లయితే మనం కలిపినప్పుడు కొంచెం జారుగా ఉన్నా కూడా బ్యాటర్ అనేది గట్టిగా వచ్చిందండి. మరీ జారుగా ఉండకూడదండి. మనం గారెలు చేయబోతున్నాం కాబట్టి గారెల షేప్ అనేది కరెక్ట్గా వచ్చేలా పిండిని రెడీ చేసుకోవాలి. మరీ జారుగా కలుపుకోకూడదు. ఇప్పుడు పైపీలు ఓపెన్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని ఇలా గ్రేటర్తో తురుముకోండి. మిక్సింగ్ బౌల్లోకి తురుమంతా కూడా వేసుకోండి. ఇలా 4 ముక్కల్ని కూడా బాగా తురుముకుని వేసేసుకున్నాం కదా, దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకుని మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకుని కూడా వేసుకుని అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పొడి బియ్య పిండిని యాడ్ చేసుకోండి. పొడి బియ్య పిండి అనేది వేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోకుండా గారెలు అనేవి కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. అంతేకాకుండా గారె అనేది క్రిస్పీగా వస్తుంది. 2-3 టేబుల్ స్పూన్లు పొడి బియ్య పిండి వేసుకున్నాం కదా, ఇప్పుడు 1 పావు టీ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకుని చేతిని కొంచెం వాటర్తో తడుపుకుంటూ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉప్మా రవ్వలో కలిసేంత వరకు పిండిని బాగా కలపండి. ఇలా చేత్తోనే బాగా పిండిని ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రవ్వ ముద్దకి బాగా పట్టి గారెల పిండి అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలండి. మరీ జారుగా ఉండకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా గారెలు చేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వచ్చేలా కలుపుకోవాలి. పిండి కలుపుకోవడం రెడీ అయిపోయింది కదా, కంప్లీట్ అయిపోయింది. అలాగే చట్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని టీ స్ట్రైనర్ పైన కానీ లేదంటే ఏదైనా ప్యాకింగ్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ తీసుకుని ఇలా చేతిని వాటర్తో తడుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ గారెలను ఒత్తుకుని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే. ఒకవైపున బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేయండి. మొత్తం అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఇదే ప్రాసెస్తో మిగిలిన పిండిని కూడా గారెల్లాగా ఒత్తుకుని డీప్ ఫ్రై చేయండి. డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి పొటాటో సూజీ రవ్వ గారెలను శనగపప్పు చట్నీతో సర్వ్ చేసుకోవటమే. చాలా చాలా రుచిగా ఉండే గారెలు అనేవి రెడీ అయిపోయాయండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేశాం కదా. బ్రేక్ఫాస్టే కాదు, ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా చేసుకోవచ్చు. రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.